అడ్మినిస్ట్రేషన్ తరఫున స్పెషలీ ఏబుల్డ్ పర్సన్స్కి అంటే దివ్యాంగులందరికీ ఒక గ్రీవెన్స్ ప్రోగ్రామ్ స్వాభిమాన్ ఈ ఒక పేరు కింద గ్రీవెన్స్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఒక 7 months అయింది. 7 months అయింది. మనం ప్రతి ఒక్క నెల ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. ఈరోజు చూస్తే ఒక 17 అర్జీలు మన దగ్గర వచ్చింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకనే ప్రతి ఒక్క సోమవారం మనం పీజీఆర్ఎస్కి ప్రోగ్రాంలో ఒక 200 మంది, కొన్నిసార్లు 300 మంది వస్తారు. చాలా పెద్ద లైన్ ఉంటుంది. మళ్ళీ దివ్యాంగులకి అసౌకర్యం లేకుండా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక స్పెషల్ ఇనిషియేటివ్ మన ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడుజీ ఆధ్వర్యం కింద ఈ ప్రోగ్రాం మనం పెట్టాము. దీంట్లో జాబ్స్ ఇవ్వడం అంటే దివ్యాంగులకి జాబ్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం. ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే సదరం సర్టిఫికేట్ కూడా కొన్ని ఇష్యూస్ మన దగ్గర వస్తున్నాయి. కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా తక్కువ ఉన్నాయి, బట్ కానీ వస్తున్నాయి. ఇలాంటి ఇష్యూస్ మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని ఇష్యూస్ ఆన్ ద స్పాట్ సాల్వ్ అవుతున్నాయి. నేను, జాయింట్ కలెక్టర్, అలాగే డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం అందరూ ఇక్కడ మండేలో ఎలా చేస్తాము అలాగే ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్యూస్ కూడా మనం విని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్క శుక్రవారం, నెక్స్ట్ మంత్ కూడా శుక్రవారం అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్కి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి ZP మీటింగ్ హాల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి దయచేసి మీరు రావాల్సింది నేను కోరుతున్నాను. ఇది కాకుండా మనం ఒక స్పెషల్ సర్వే కూడా మనం స్టార్ట్ చేస్తాము. డిస్ట్రిక్ట్ తరఫుననే ఒక స్పెషల్ సర్వే స్టార్ట్ చేస్తాము. మన దివ్యాంగులకి ఇచ్చిన ఈ విత్తనాలు అంటే వాళ్ళకి ఇంప్లిమెంట్స్, ఇది సైకిల్ అనొచ్చు, లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ ఈ ట్రైసైకిల్ అనొచ్చు, లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ అవ్వచ్చు. ఇది అన్నీ మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. అదే మినిస్టర్ గారు కూడా ఒకటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఒక సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఆ సర్వే నేను సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మనం కొన్ని రోజులు మనం స్టార్ట్ చేస్తాము. ఒక యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ సర్వేలు కూడా దయచేసి అందరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అదే సెంట్రల్ గవర్నమెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఆ నిధులు తీసుకొని ఆ ఇంప్లిమెంట్స్ కూడా మన దివ్యాంగులకి అందరికీ. స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళడం ఫస్ట్లోకి వెళ్తే ఫోన్ చేస్తాను, నాకు 3 days ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నారు? ఊళ్ళో ఫస్ట్ మీరు ఇప్పుడే కదండి ఒక 6 మనం అడిగాము. ట్రీట్మెంట్ చేసుకోవడం కూడా ఓకేనా? మీరు అప్పుడైనా రెడ్డి DRD ఆఫీస్లో